యూనిట్ జామెట్రీలో 8 మార్క్స్ చాలా అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇలా 4 పాయింట్స్ ఇస్తాడు. ఏ 6, 1, బి 8, 2 అని సి 9, 4 అండ్ పి, 3 అని వెర్టిసెస్ ఆఫ్ ది పారలెలోగ్రామ్ అని ఇచ్చి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి అంటాడు. యెస్, మీకు ఆల్రెడీ వెర్టిసెస్ ఆఫ్ పారలెలోగ్రామ్ అంటే మీకు తెలుసు ఏంటి, డయాగ్నల్స్ ఆఫ్ ద పారలెలోగ్రామ్ బైసెక్ట్ ఈచ్ అదర్ అని. సో అప్పుడు ఏం చేయాలంటే మనం ఆన్సర్ ఏసీకి మిడ్ పాయింట్ అండ్ బీడీకి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని తీసుకొచ్చి ఈక్వల్ చేయడమే. దాని ద్వారా మనకి పి వాల్యూ ఆటోమేటిక్‌గా వస్తది. సో, ఏ అంటే ఎంత ఇక్కడ 6, 1 అండ్ సి అంటే 9, 4 అలాగే బి అంటే ఎంత ఇక్కడ 8, 2 అండ్ డి అంటే పి, 3. యెస్, మీకు మిడ్ పాయింట్ ఫైండ్ ఔట్ చేయడం తెలుసు. ఇదేంటి x1 ఇది y1, x2 ఇది y2 సేమ్ x1 y1 x2 y2. యెస్, సేమ్ దీని ద్వారా మిడ్ పాయింట్ ఏంటి x1 ప్లస్ x2/2 y1 plus y2/2 is equals to x1 plus x2/2 y1 plus y2/2. ఎందుకంటే ఏసీ మిడ్ పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు బీఈడి మిడ్ పాయింట్ కాబట్టి ఏ సబ్స్టిట్యూషన్ చేయండి. ఏసీ వాల్యూ x1 అంటే 6 ప్లస్ x2 అంటే 9/2 y1 అంటే 1 y2 అంటే 4/2 ఈజ్ ఈక్వల్స్ టు x1 అంటే 8 ప్లస్ x2 అంటే p/2 y1 అంటే 2 ప్లస్ y2 అంటే 3/2. ఎస్, 6 ప్లస్ 9 అంటే 15/2 1 ప్లస్ 4 5/2 ఈజ్ ఈక్వల్స్ టు పి వాల్యూ ఉంది కాబట్టి 8 ప్లస్ పి అలా ఉంచండి బై 2 2 ప్లస్ 3 అంటే 5/2. ఎస్, ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఆల్రెడీ మిడ్ పాయింట్ ఈక్వల్, ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఫస్ట్ దానికి ఫస్ట్ది ఈక్వల్, సెకండ్ దానికి సెకండ్ ఈక్వల్. చూసారా, సెకండ్ ఈక్వల్ అయిపోయినాయి. సో దీని ద్వారా మనం ఫస్ట్ దాన్ని ఈ పక్క ఫస్ట్ దాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఫస్ట్ దాన్ని రైట్ హ్యాండ్ సైడ్ ఫస్ట్ దాన్ని ఈక్వల్ చేసుకుంటాం. దాని ద్వారా పి వాల్యూ ఆటోమేటిక్గా వచ్చేది కదా. అంటే 15/2 ఈజ్ ఈక్వల్స్ టు 8 ప్లస్ p/2. ఎస్, సో ఇక్కడ చూసుకోండి మీరు, ఈ టూ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోద్ది. సో ఇంకేం మిగిలినాయి 15 ఈజ్ ఈక్వల్స్ టు 8 ప్లస్ పి. మనకి ఏం కావాలి, పి వాల్యూ కావాలి. సో పి వాల్యూ కావాలంటే 8ని ఇవతల పంపించేసుకోండి. అంటే 15 ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇవతల అయితే మైనస్ అవుద్ది. 8 ఈజ్ ఈక్వల్స్ టు పి. ఎస్, 15లో 7 తీయండి, 8 తీయండి అంటే 7 ఈజ్ ఈక్వల్స్ టు పి. ఎస్, ద రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ పి ఈజ్ ఈక్వల్స్ టు 7. అంతే ఆన్సర్. చాలా అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ అండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేయండి. అండ్ మీకు ఫుల్ వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది, వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. అండ్